ఇవాళ ముచ్చట్లని చూద్దామా? చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఇంకో 2 కొత్త జిల్లాలు, నారాయణపేట్ ములుగుల సంబరాలు. పాల్గారి పార్టీ గుర్తు హెలికాప్టర్, చూపించిన తీరు సూపర్. ఆఫర్ చేసింది ఆగం ఆగం, మరి చీరలంటే అసలే ఆగం. రాత్రిపూట కార్లకేస్తుండు రంగు, ఎందుకిట్లా చేస్తుండో మరి కింగు. జవాన్లకు 3 మార్క్ అన్నిటినివ్వాలి. 11 నెలలకు తిరిగొస్తానన్నావు, కడుపులో నా రూపం ఫైలము అన్నావు. అవ్వ అయ్య మీద అలగబోకన్నావు, బరువులెత్తకు పిల్ల ఫైలము అన్నావు. దేశ భద్రతైన జిమ్మెదార్ అన్నావు, సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు. భరత మాత నుదిట తిలకమవుతన్నావు, భూమాత ఒడిలో నిద్రపోతున్నావు. భరత భూమి ఒడిలో అమరుడైన సైనికుడా. అసెంబ్లీలో స్పీకర్ సారే అందరికంటే పెద్ద, ముఖ్యమంత్రులు కూడా స్పీకర్ సార్ చెప్పిందే వినాల్సింది సభల. ఆయన ఎవరిని మాట్లాడమంటే వాళ్ళే మాట్లాడాలి. నువ్వు రూల్స్ చెప్పినావు బయటికి పో అంటే పోవాల్సిందే, అంత పవర్ ఉంటుంది. మరి కానీ కోర్టులకు ఇంతకంటే ఎక్కువ పవర్ ఉంటుంది. పిలిస్తే స్పీకర్ సార్ కూడా కోర్టుకు పోవాల్సిందే. పాత స్పీకర్ మధుసూదనాచారి సార్ మీద ఫుల్ గరమైంది హైకోర్టు. ఓ కేసులా కోర్టుకు రమ్మంటూ వస్తలేడని నోటీసులు పంపింది. ఈ తాపకు రాకుంటే సీరియస్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఆ కేసు ఏందంటే, అప్పట్లో అసెంబ్లీలో గవర్నర్ సార్ పాఠం చదువుతాంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న సంపత్ అన్న మైకులు ఇసిరేసి సస్పెండ్ అయిన కేసు. అట్లెట్లా సభకు రాకుండా చేస్తారు అని ఈ ఇద్దరు కోర్టుకోతే వీళ్ళకు అనుకూలంగా తీర్పొచ్చింది. దాన్ని అప్పటి స్పీకర్ సార్ అమల్లో పెట్టలేదట. ఆ కేసులో చారిసారికి నోటీసులు వచ్చినాయి అన్నట్టు. అసెంబ్లీ ఆఫీసర్లను కూడా అరుచుకుందో మల్క. కేసు ముచ్చట ఎట్లున్నా మైకులు ఇసిరేసిన ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. వాళ్ళను సస్పెండ్ చేసిన మధుసూదనాచారి సార్ ఓడిపోయిండు మొన్నటి ఎన్నికలల్లా. కానీ ఆ కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉంది. అరే టక్క టక్క మన జిల్లాల పేర్లు చెప్పురా అని పిల్లగాళ్ళని అడిగినామనుకో, హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ అని ఆగిపోతాడు. అటేంకా సిద్దిపేట, నిర్మల్, మేడ్చల్, ఇంకా ఇంకా సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి అని మతికి తెచ్చుకొని చెప్తారు. పోరగాన్లేంది పెద్దోళ్ళు కూడా దెబ్బ చెప్పమంటే చెప్పలేరు. 31 జిల్లాలు. మరి మునుపంటే 10 ఉండే కాబట్టి అల్లకవి గుర్తుండేటి. అయితే తెలంగాణలో ఇంకో 2 జిల్లాలు పుట్టినాయి. ఒకటి నారాయణపేట్, ఇంకోటి ములుగు. ఫస్ట్ది పాలమూరు జిల్లాలుంటే రెండోది భూపాలపల్లి జిల్లాలుంది. నారాయణపేటలో 11 మండలాలుంటే ములుగుల 9 మండలాలున్నాయి. ఈ ఆయితారం సందే కొత్త జిల్లాల ఏలుబడి షురువైతుంది. ఎలక్షన్ల ముంగట కేసీఆర్ సార్ మీటింగ్లు పెడితే మాకు జిల్లాలు కావాలి అని అడిగిందట లోకల్ లీడర్లు. గెలిపిస్తే జిల్లాలు చేస్తామని మాట ఇచ్చిండు. అయితే నారాయణపేటల కారు గెలిస్తే ములుగుల కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇప్పుడు తెలంగాణ అంటే 31 జిల్లాలు కాదు 33 జిల్లాలు. మాకో జిల్లా వచ్చిందని పాలాభిషేకాలు పటాకులు కాల్చుడు షురువైంది. టీఆర్ఎస్ కి కారు గుర్తు, కాంగ్రెస్ కి చేయి గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, బీజేపీకి కమలం పువ్వు గుర్తు, సిపిఎంకి సుత్తె కొడవలి, సిపిఐకి కంకి కొడవలి, వైసీపీకి పంక, జనసేనకు టీ గిలాస, మజ్లిస్ కి పతంగి, జనసేన సమితికి అగ్గిపెట్టె, బీఎస్పీకి ఏనుగు, ఆమ్ ఆద్మీకి చీపురు కట్ట, అప్పటి సమైక్యాంధ్ర పార్టీ చెప్పు గుర్తు. ఇట్లా పార్టీకి ఓ గుర్తు ఉంటుంది. ఆ గుర్తుతోనే పార్టీకి గుర్తింపు వస్తుంది. అయితే కేఏ పాల్ సార్ పార్టీకి ఇప్పుడు గుర్తొచ్చింది. పాల్సారు పార్టీ గుర్తు హెలికాప్టర్. మంచి గుర్తు కావాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకుంటే ఇది వచ్చిందట. ఇక రేపు 175 నియోజకవర్గాలల్లా హెలికాప్టర్ సింబల్ మీదనే ఇలా పార్టీ లీడర్లు పోటీ చేస్తారన్నట్టు. ఏ సైకిల్ ఇంట్లో ఉంటది, పంక మీద తిరుగుతుంటది, గిలాసల చాయ్ సప్పరిస్తారు. మరి హెలికాప్టర్ తోని పబ్లిక్ కు ఏం అవసరం పడదు కదా సారు అని అడిగితే, మనం మొత్తం స్వీప్ చేస్తాం అన్నమాట. ఈ బతుకులు బాగు చేస్తాం. పైకి బొగ్గుల నుండి బోయింగ్కి ఎలాగెదిగామో కనీసం బోయింగ్ అన్నది గ్రామాల్లో గ్రామంలో నియోజకవర్గంలో దిగి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినప్పుడు మీరు కళ్ళతో చూస్తారు. సైకిళ్ల మీద తిరిగేటోళ్లను హెలికాప్టర్ల తిరిగే రేంజ్ కి తీసుకుపోవాలని పాల్సార్ ఆపొచ్చనున్నట్టుంది. ఆల్ ది బెస్ట్ సారు.
మా పార్టీకి కార్యకర్తలే బలం. మా పార్టీ బిల్డింగ్ ని కట్టింది పిల్లర్ల మీద కాదు, కార్యకర్తల భుజాల మీద. వాళ్ళే మా పార్టీ బరువు బాధ్యతల్ని మోసుకుంటా ఇన్నేళ్ల సంధి నిలబెడుతున్నారు. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే దాని వెనకాల మా కార్యకర్తల కృషి, పట్టుదల, శ్రమ చాలా ఉన్నాయి. క్రమశిక్షణకు మారిపోయారు మా వాళ్ళు. లీడర్లు ఇట్లా కార్యకర్తలను ఆకాశానికి ఎత్తుతుంటారు. అట్లా చెప్తేనే కదా ఇంకింత హుషారుతో పనిచేసేది. అయితే ఒక తాన ఓ పార్టీ ఉత్తమ కార్యకర్తలు ఏం చేసారో చూడు. వరెవ్వా చేతిల సంచి పట్టుకొని ఉరుకుడే ఉరుకుడు కాక వెనక తిరిగి కూడా చూస్తలేడు. ఎవ్వరికి దొరికినా వాళ్ళు అందుకుంటున్నారు. పోన్రి వీళ్ళు పువ్వు గుర్తులు ఏరుకుంటున్నారు ముద్దుగా. కాక క్యాలెండర్లు కట్టుకుంటున్నాడు తాడుతోని. ఆఫీస్ మొత్తం పొరక చేసిండ్రు కదా. కుర్చీలు బెంచీలు ఏడి ఆడనే పడేసిర్రు. సెక్యూరిటీలు వచ్చి మొత్తుకున్నా ఎవ్వలింటలేరు. అందరు మోసుడు మీదనే ఉన్నారు. బీహార్ రాష్ట్రం పాట్నాల పువ్వు గుర్తు పార్టీ ఆఫీస్ ఇది. నిన్న పువ్వు గుర్తు కార్యకర్తలతోని మీటింగ్ ఉండే. అయితే జవాన్ల మీద దాడి జరిగింది కదా. పెద్ద లీడర్లు ఎవ్వరు రాకపోయే వరకు మీటింగ్ క్యాన్సిల్ అయింది. కార్యకర్తలకు వంచుతామని బ్యాగులు, డైరీలు, రాసుకునే కాపీలు, పెన్నులు అన్ని ఆడ తెచ్చి పెట్టిండ్రు మొదలే. మీటింగ్ జరిగితే ఎవ్వరి అల్లకు వంచేటోళ్ళు. క్యాన్సిల్ అయ్యే వరకు మళ్ళా ఇస్తారో ఇయ్యరో అనుకున్నట్టున్నారు. ఇట్లెగబడ్డారంతా. మీటింగ్ జరిగినా రానంత పబ్లిసిటీ మీటింగ్ జరగకున్నా గీతీలా తెచ్చి పెట్టిండ్రు ఉత్తమ కార్యకర్తలు. అయితారం వచ్చిందంటే చాలు పిల్లగాళ్ళంతా బాల్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో కూపుతారు. పొద్దుగాల పోతే పగటిల దాకా ఆడుతూనే ఉంటారు. యాస్ట లేకుండా నడిమిట్లు ఇంత అన్నం తిని మళ్ళా దిగుతారు. చేతులు పట్టుకొని జోరుగా ఆడుతుంటారు. ఈ గల్లీకి ఆ గల్లీకి నడుమ పోటీ, ఈ ఊరికి ఆ ఊరికి నడుమ పోటీ అని పెట్టుకుంటారు. క్రికెట్ అంటే గంత కాయస్ మరి. ఎవరి లెవెల్లో వాళ్ళే తోపులు. కానీ వాళ్ళ ఆడికి ఆగిపోవద్దు కదా. వాళ్ళను కూడా వెలుగులోకి తీసుకొస్తందుకే మన వెలుగు పేపర్ క్రికెట్ ఆటల పోటీలు పెట్టింది. మరి ఎట్లా నడుస్తున్నాయో నజరేద్దాం పారి. దుమ్ము రేపుతున్నారు పోరగాళ్ళు. మంచి ఛాన్స్ దొరికింది కాబట్టి టాలెంట్ మొత్తం చూపిస్తుర్రు. కొందరు బ్యాట్ తో దంచుతా అంటే ఇక కొందరు బాల్ వేసి అవుట్ చేస్తుర్రు. జిల్లా లెవెల్లా గెలిచినోళ్ళ టీంకి చెక్కులు తీసుకుంటే మంచిగా ఆడినోళ్ళు పలకలు పట్టుకోబోతుర్రు. వెలుగు పేపర్ పెట్టిన ఈ పోటీలతోటి చాలా మంది ఆటగాళ్ళు వెలుగులోకి వస్తున్నారు. ఏ జిల్లాలో పెడితే ఆ జిల్లా లీడర్లు వచ్చుడు ఆడేటోళ్ళను ఖుషి చేసిపోతున్నారు. ఇట్లా ఎంకరేజ్మెంట్ దొరకగా వెనకబడ్డ ఆటగాళ్లకు వెలుగు పేపర్ వెలుగులకు తీసుకొస్తుందని అందరు తారీఫ్ చేస్తుర్రు వచ్చిన వాళ్ళంతా. ఇంకో 10-12 రోజులు ఆడుతూనే ఉంటారు. ఈ నెల 27వ తారీఖు నాడు సెమీఫైనల్ ఉంటది. ఇక 28 నాడు ఫైనల్ మ్యాచ్. అందులో ఏ టీం గెలిస్తే వాళ్ళే తోపులు. మంచిగా ఆడిపిస్తురని ఆఖరి మ్యాచ్ చూస్తేందుకు పెద్ద పెద్ద లీడర్లు, సెలబ్రిటీలు వస్తున్నారు. ఓ అక్క జరట్లా మార్కెట్కి పోయేద్దాం రాదు అని పిలిచినామనుకో, ఏ నాకు ఇప్పుడు వీలు కాదురా, బట్టలు విండేది ఉంది, నువ్వు పోయిరా పప్పు. సరే కానీ వచ్చేటప్పుడు ఒక కళ్యామాకు కట్ట పట్టుకరా, నువ్వు నాకు 3 రూపాయలు ఇచ్చేది ఉండే కదా అని అంటారు. అంతే మరి ఆమె పని కోసం నేనెందుకు పోవాలి అని అనుకుంటారు కొందరు. కానీ ఒకతానికి ఒకళ్ళు చెప్పకుంటే ఇంకొకళ్ళు ఆడోళ్ళు అంతా పోయిండ్రు. అంత ముఖ్యమైన పనికి పోతే పాపం ఏమైందో చూడురే. పాపం అందరికి దెబ్బలు తాకినాయి. ఒక ఏడుపులు కాదు, టక్కరైతే దెబ్బలు తాకినోళ్ళో ఇంకేదన్నా ప్రమాదం జరిగినోళ్ళో కాదు. ఇదంతా చీరల పుణ్యం. సిద్దిపేటల గీ షాపింగ్ మాల్ వాళ్ళు 10 రూపాయలకే చీర అనే ఆఫర్ని పెట్టిర్రు. ఈగేముంది, అమ్మలక్కల అంత వచ్చి దుఃఖం ముంగట లైన్లు కట్టిర్రు పొద్దుగాలనే. గంట సేపే ఆఫర్. ఒక్కొక్కళ్ళకు ఒకటే చీరన్నట. దొరకయో అని ఆత్రంలా గేట్ తీయంగానే ఒకల్ని పట్టకోగలు నూకేసుకుర్రు. అంతా ఆగమాగం జగన్నాథం. 20 మందికి దెబ్బలు దాకి దౌకాన్ల పడ్డారు చీరల ఆఫర్ల వల్ల. ఆఫర్ పెడితే ఆడోళ్ళు బగ్గొస్తారు, పద్ధతిగా లైన్లు కట్టియాలి అనే సోయి ఉండద్దా షాపోళ్లకు? మీరు కూడా అట్లా ఆగమాగం చేస్తే ఎట్లా అక్కలు? ఇప్పుడు చూడు ఎంత పనాయే.
10 రూపాయల చీరను చూసుకుంటే దౌకన్లో 1000 రూపాయలు పెట్టాల్సి వచ్చే. వాళ్ళు పబ్లిసిటీ కోసం కండిషన్ల ఆఫర్లు పెడతారు, మీరేమో ఉరికిపోయి ఉత్తగానే ఆగమవుతారు. చాలా మందికి సొంతిల్లు కట్టుకున్నాడు అంటే ఓ కళ. ఏండ్ల సంధి పైసాకు పైసా పోగు చేసి ఎంతో ఇష్టంతో కట్టించుకుంటారు. తీరొక్క తీర్ల డిజైన్లతో కట్టించి చెక్కున మెరిసేటట్టు రంగులు వేయించుకుంటారు. ఇల్లును చూసుకొని మురుస్తుంటారు. పండగలకు దిష్టి కూడా తీస్తారు. ఇట్లా ఇల్లు నిడిచిపెట్టి 4 రోజులు ఊరుకోవాలంటే అస్సలకే మనసు ఒప్పది. అసొంటిది ఇక పర్మనెంట్గా ఆ ఇంట్లో ఉండలేం. ఆ ఇంటిని కూలగొట్టాల్సి వస్తే ఎవరికైనా కష్టమే కదా. అందుకే వీళ్ళు ఖతర్నాక్ ఉపాయం చేసిర్రు. చూస్తున్నారా, ఇంటిని జాకీల మీద నిలబెట్టిండ్రు. ముద్దుగా చిన్నగా అటు జరుపుతున్నారు. అసలు ముచ్చటేందంటే ఆంధ్ర చిత్తూరు జిల్లాల రోడ్డు పక్క పొంటే ఉన్నది ఈ ఇల్లు. ఈ నడుమ రోడ్డు పెద్దగా చేసే పనులు షురూ చేసిండాడా. ఈ ఇల్లు కూలగొడితేనే రోడ్డు పోసేటట్టు ఉన్నదట. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును కూలగొట్టుడు ఇష్టం లేక గీ ఉపాయం చేసిండు ఇంటి యజమాని. 2 అంతరాల ఇండ్లను జాకీల మీద 200 అడుగుల వెనకకు జరుపుతున్నారు. అగో ఈడ పిల్లర్లు పోసి తయారు పెట్టిండ్రు. ఇల్లును జరుపుకుంటా తీసుకొచ్చి పిల్లర్ల మీద నిలబెడతారు. జర్మనోని టెక్నాలజీ అట. ఓ సంస్థలకు కాంట్రాక్ట్ ఇస్తే రువ్వడి మీద పనులు చేస్తున్నారు. 15 లక్షల దాకా ఖర్చు వస్తున్నదట. కూల కొట్టి కట్టుకోవాలంటే అంతకు డబుల్ త్రిపుల్ అవుతాయి. మరి ఇట్లయితే ఖర్చు తక్కువ, అదే ఇంట్లో ఉండొచ్చు. మెరిచేదంతా బంగారం కాదు, దూరపు కొండలు నునుపు కాదు, నల్లని అని నీళ్లు కాదు, తెల్లని అన్ని పాలు కాదు. అట్లనే రంగు బరాబర్ ఉన్నది. గవర్నర్ సార్ సంతకం ఉంది. గాంధీ తాత నవ్వుతున్నాడు. 3 సింహాలు ముద్దుగున్నాయి. అంకెలు కూడా కరెక్ట్గా రాసున్నాయి అని అన్ని నోట్లను నమ్మారు. ఆ నోట్లు చెల్లక మీరు మళ్ళీ నెత్తికి చేతులు పెడతారు. అవు మరి దొంగ నోట్లు శితాం వస్తున్నాయా మార్కెట్లకు? ఆర్బీఐ ఆఫీసర్ల కష్టం తప్పియాలి అనుకుర్రో ఏమో చాలా మంది దొంగ నోట్లు నచ్చు వస్తుర్రు. పోలీస్ సారు కొత్త 2000 నోట్లు చూపిస్తున్నాడంటే అర్థమయ్యే ఉంటది దొంగ నోట్లని. పట్నం చంద్రాయన గుట్ట కాడ ఒకడు పండ్ల వ్యాపారం ముసుగుల దొంగ నోట్లు మారుస్తుంటే పట్టుకున్నారు. బెంగాల్ రాష్ట్రం నుంచి తెప్పిస్తున్నారట. 2 ఏజెంట్లతోని నకిలీ నోట్లు తెప్పించుడు, కమిషన్ దందా మీద మార్చుడు చేస్తున్నారు. చాలా రోజులు సంది. పోలీసోళ్లకు మతలా బందితే పోయి దొరకబట్టిండ్రు. 3 అరెస్టు చేసి 4 లక్షల దొంగ నోట్లను పట్టుకున్నారు. ఇది సిద్దిపేట జిల్లాలో దొరికిన దొంగ నోట్ల ముఠ. 2000, 500, 200, 100. అగో పబ్లిక్ కు చిల్లర తిప్పలు తప్పియాలని 20 రూపాయల నోట్లు కూడా తయారు చేసిరు కదా. నోట్లు ముద్ర కొట్టేందుకు కావాల్సిన కంప్యూటరు, స్కానరు, ప్రింటరు, కలర్లు మొత్తం పట్నంలోనే కొనుక్కపోయిందట. ముద్దుగా ఇంట్లోనే అడ్డా పెట్టి ముద్ర కొట్టుడు, బయట మార్చుడు చేస్తున్నారు. 7 దొరకబట్టి 89,000 పట్టుకున్నారు. ఈ గిల్లు పట్నంలో ఇండ్లకు సూటి పెట్టి దోస్తున్న దొంగల ముఠ. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి రాత్రి లూటీ చేసిపోతున్నారు. ఏం తక్కువ 94 తులాల బంగారం దోషిర్రు. వీళ్ళు ఇండ్లు దోస్తున్నారు, వాళ్ళు నకిలీ నోట్లతోని పబ్లిక్ నెత్తులు కొడుతున్నారు. ఏడుకెళ్ళి మోపైనరా నాయనా. అమర్ హై జవాన్, అమర్ హై జవాన్. కాశ్మీర్లా ఉగ్రవాదులు మన జవాన్లను పొట్టన పెట్టుకున్నారు కదా, మావోడాలకు నివాళులు అర్పిస్తుండు. సలాం జవాన్, మీ త్యాగం ఈ దేశం మరవదు. మీ త్యాగం ఒట్టిగా పోదు. ఒక్కరు కాదు, 2 కాదు, 40 మందికి మీదనే పానాలు తిన్నాడు ఆ టెర్రరిస్ట్ బట్టేవాజగాడు. తిడుతున్నావు కానీ నువ్వేం చేసినావు దేశం కోసానికి? పొద్దుగా లేస్తావు, ఆఫీస్ కురుకుతావు ఆదల బాధల. నేనేం చేసిండ్రా? ఆ వార్తను చూసి, ఆ ఏడ్చే తల్లులను చూసి నేను కూడా ఏడ్చిన. నేను అంతకన్నా ఏం చేస్తా చెప్పు? చంపినోని మీద కోప్పడతా. ఇక్కడ మనం సంతోషంగా బతుకుతున్నాం అంటే కారణం జవాన్లే. కానీ జవాన్లనే లేకుండా చేస్తుర్రు ఫాగల్గాళ్ళు. అయినా ఇట్లా చేసిన వాళ్ళని విడిచిపెట్టదట్రా సెంటర్ సర్కారు. उनको रिटर्न गिफ्ट दे देंगे, बड़ा गिफ्ट देना पड़ेगा, उनको नहीं छोड़ेंगे. ఇసొంటి టెర్రరిస్టులకు సాయం చేస్తున్న వాళ్ళని కూడా విడిచిపెట్టరట ఎవ్వల్ని. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు, జోహార్లు సైనికుడా. 11 నెలలకు తిరిగొస్తానన్నావు, కడుపులో నారు ఫైలము అన్నావు. అవ్వ అయ్య మీద అలగబోకన్నావు, బరువులెత్తకు ఫిల్ల ఫైలము అన్నావు.
దేశ భద్రతైన జిమ్మెదార్ అన్నావు, సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు, భరతమాత నుదిట తిలకమవుతన్నావు, భూమాత ఒడిలో నిద్రపోతున్నావు. బిడ్డలేడని ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగేస్తారు ఆరా చెప్పు. నా కొడుకు ఎక్కడికి పోలేదు, మన నడమనే ఉండు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు గాని ఈ డ్రెస్సులనే ఉండని ఒక తండ్రి ఆ కొడుకు డ్రెస్ వేసుకొని నివాళులు అర్పిస్తుండక్క. కొందరు అంత ధైర్యంగా ఉన్నారేమో అని ఇంకొందరేమో వాళ్ళ సావును చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారా. అమరుడైన ఒక జవాను భార్య ఏడుస్తుంటే ఫసి విలగాడు, అమ్మా ఊకో ఊకో, నాయన ఏడుకోలేడు, వస్తాడు వస్తాడని ఊకుంచుతుంటే చూసినోళ్ళ దుఃఖం ఆగుతుందా అక్క? ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఆ యముని గుండన్న గరగలేదారా? ఆ టెర్రరిస్ట్ గాడు ఒక్కడొచ్చి ఇంతమంది ఫానాలు తీసిండక్క, ఇంతమంది ఇళ్ళ శోకం పెట్టించిండు. కొడుకు ఆర్మీ డ్రెస్ వేసి తుపాకీ సంకకేసి అమ్మా నాయనకు బై బై చెప్పి వెళ్ళొస్తా అని చెప్తే తల్లిదండ్రులు ఎంత మురిసిండ్రా. కానీ అసలుకే వెళ్ళిపోతాడని ఎవ్వరు కూడా అనుకోలేదురా. జవాన్ల తల్లిదండ్రులు గోస పడుతుండ్రాక. నిజమే సత్తి, కానీ కాన్రాని లోకాలకు వా ఇప్పుడు. జై బోలో మన జవాన్లందరికి, జై బోలో మన జవాన్లందరికి జోహార్లో, మన జవాన్లందరికి జోహార్లో. దేశం అంతటా నిరసనలు, కొవ్వొత్తులతోని ర్యాలీలు, ఫేస్బుక్లలో కామెంట్లు, యూట్యూబ్లలో వీడియోలు పెడుతుర్రా. ఇంకో కొంతమంది ఇట్లా అంటుండ్రాక, భారత సైనికుడు చచ్చిపోతే భారత పౌరుని ప్రతి ఒక్కరి అకౌంట్లకి వెళ్ళి ఒక్కొక్క రూపాయి తీసి వాళ్ళ అకౌంట్ల వాడేటట్టు చేయమంటుర్రాక. ఏమోరా, ఎంత చేసినా ఏం చేసినా ఆ కన్నపేగు శోకమైతే ఆగుతుందా? ఇసొంటి అప్పుడే అక్క ప్రతి ఒక్క పౌరుని రక్తం మరిగిపోతుంటది. నాకే గనక అవకాశం ఉంటే బార్డర్లో పోయి ఉచ్చులేసి ఉరేసి కోదండం ఎక్కించి కిందికెళ్ళి మంట పెడుతుంటి. సరేరా పోదు, కానీ మనం ఏం చేసినా ఆ తల్లిదండ్రులు వాళ్ళ భార్యల శోకాన్ని మాత్రం ఇవ్వలం ఆపలేర్రా. మనం అందరం కన్నీటి సెల్యూట్ చేయాలంతే. ఉగ్రవాదులారా ఖబర్దార్, ఎంతమంది ఇళ్ళ శోకం పెట్టించుర్రు, ఎంతమంది భార్య బిడ్డలకు దుఃఖం పెట్టిండ్రు. కన్నెర్ర చేస్తే ఖతమైపోతారు. ఖాముష్ హే బోల్కే జ్యాదా కర్రే నై చోడ్తే. కొందరు ఉంటారా నాయన, పచ్చటి ఆకులు కనబడితే చాలు పర్రున గుంజేస్తారు. నిగనిగలాడే గులాబ్ పువ్వు కనబడితే లటుక్కున తెంపుకుంటారు. తెల్లటి గోడ కనబడితే ఏదో ఒకటికి ఎక్కుతారు. కొందరైతే చేతులు గులగుల పెట్టేటట్టున్నాయి. గీ మోతవరు కూడా అసొంటి బాపతేనో ఏమో మరి. చీకట్లా మంచి కనబడుతుందా? కారు మీద ఏదో చల్లి దెబ్బ వెళ్ళిపోతుండు. ఇది రాత్రి జరిగింది. ఇక తెల్లారినాక ఇగో ఇట్లా చెక్కున మెరిసింది నల్ల కారు. ఈ వెనక డిక్కి నుంచి ముంగట ఇంజిన్ దాకా మొత్తం తెల్ల రంగేసిపోయిండు. నా నల్ల కారును తెల్లగా చేసిండని కాకపోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. చిత్రమేందంటే ఫస్ట్ టైం ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, సెకండ్ టైం ఇది. హగనట నెల 15 రోజుల కిందట కూడా సేమ్ ఇట్లనే నల్ల కారుకు తెల్ల రంగేసిపోతే కంప్లైంట్ ఇచ్చిండట కాక. గా మొన్న వెనక గల్లీలో కూడా ఇట్లనే చేసిపోయిండట. పట్నం, సరూర్ నగర్, హైదరాబాద్ ఏరియాలను గుత్తబట్టి కాళ్ళకు రంగులేస్తుండ మోతేవరి. సీక్రెట్ కెమెరాలున్న మనిషిని పట్టుకునే పనిలున్నారిగా పోలీసులు. కార్లను మాయం చేసినోళ్లను, పయ్యలిప్పుకపోయినోళ్ళను చూసినాం, కానీ రంగేసేటోళ్ళను చూసినైతే ఇదే ఫస్ట్ పో. మరెందుకు ఇట్లా చేస్తుండో? కార్లను ఇంటి ముంగట పెట్టేటోళ్ళు జర పైలముండ్రి, రంగు పడుతుంది మళ్ళా. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా. నమస్తే.